మన ఫాదర్ ఆఫ్ నేషన్ మహాత్మా గాంధీ అయినా కూడా ఇప్పటికీ కొందరు చెప్పుకోవడానికి అవమానంలాగా ఫీల్ అవుతారు. మన ఇండియాలో సిచ్యువేషన్ ఎలా అయింది అంటే ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన లీడర్స్ కంటే ఆ లీడర్స్ ని చంపిన వారికి ఎక్కువ మర్యాద ఇస్తున్నారు. అందరికీ తెలిసిన ఫ్రీడమ్ ఫైటర్ మహాత్మా గాంధీ అయితే వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళకి తెలిసిన ఫ్రీడమ్ ఫైటర్ నాథురామ్ గోడ్సే, ద మర్డరర్ ఆఫ్ మహాత్మా గాంధీ. ఈ నాథురామ్ గోడ్సే గాంధీజీ ఎప్పుడు ముస్లిమ్స్ కే సపోర్ట్ చేసేవారు, మన హిందువులని చులకనగా చూసేవారు అని నమ్మాడు. కానీ నిజమేంటంటే గాంధీజీ పార్టిషన్ టైంలో కూడా బోత్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఫాస్టింగ్ కూడా చేశారు. అయితే ఈ వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎంతకి దిగజారిపోయారంటే నాథురామ్ గోడ్సే మహాత్మా గాంధీని చంపేసి మన దేశాన్ని సేవ్ చేశారని చెప్పుకుంటారు. కానీ 200 సంవత్సరాలు బ్రిటిష్ ఎంపైర్ రూల్ ని గాంధీజీ ఫాస్టింగ్ అండ్ పీపుల్స్ యూనిటీతో ఫైట్ చేశారని చెప్పుకోరు. మహాత్మా గాంధీ గారు మన ఇండియన్ ఫార్మర్స్ కోసం, టెక్స్టైల్ వర్కర్స్ కోసం, ఇంకా మన ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం ఎన్నో మేజర్ మూమెంట్స్ లీడ్ చేశారు. మరి నాథురామ్ గోడ్సే మన ఇండియా కోసం ఎన్ని మూమెంట్స్ చేశారు? ఒక్కటంటే ఒక్క మూమెంట్ కూడా చేయలేదు, కనీసం పార్టిసిపేట్ కూడా చేయలేదు. మరి దేశం కోసం రియల్ ఫైట్ చేసిన మహాత్మా గాంధీ నిజమైన లీడరా, లేదా గాంధీ గారిని చంపిన నాథురామ్ గోడ్సే నిజమైన లీడరా? అయితే ఈ వీడియోలో మనం వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ లాగా ఎమోషన్ అండ్ బ్లైండ్ డివోషన్ తో కాకుండా రియల్ ఫ్యాక్ట్స్, ట్రయల్ రికార్డ్స్, బ్రిటిష్ డాక్యుమెంట్స్ అండ్ అఫీషియల్ కోర్ట్ స్టేట్మెంట్స్ ఆధారంగా మాట్లాడుకుందాం. వితౌట్ ఎనీ లేట్, లెట్స్ డైవ్ ఇన్.